నమస్తే ఏఎన్ఆర్ భక్తి ఛానల్కి స్వాగతం. మనం ఏదైనా ఏకాగ్రతతోటి శ్రద్ధతోటి పనినే దైవంగా భావించి చేసే సాక్షాత్ ఆ మహావిష్ణువు వంటి వాడి చేతనే వరాలు పొందొచ్చు అని గండకి తల్లి నిరూపించింది. ఇప్పుడు గండకి తల్లి కథ గురించి తెలుసుకుందాం. పూర్వం గండగి అనే ఒక వేశ్య ఉండేది. ఆమె దగ్గరికి ఎంతోమంది విటులు వచ్చేవాళ్ళు. వాళ్ళల్లో బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, రాజులు ఉన్నారు, జమీందారులు ఉన్నారు, ఇలా రకరకాల వాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక్కొక్క రోజు కొన్ని వేల మంది కూడా వచ్చేవారు ఆమె అనుగ్రహం కోసం. అనుగ్రహం ఎలా అని మీరు అనుకోవచ్చు. గండగికి ఒక వరం లాంటిది ఉంటుంది. ఏంటంటే ఆమెతోటి ఒక్కరోజు ఎవరన్నా సంభోగిస్తే ఆ మరుసటి రోజు వారు ఐశ్వర్యవంతులైపోతారు. వాళ్ళ జీవితంలో ఏమన్నా కష్టాలు అటువంటివి ఏమన్నా ఉంటే, ఏదైనా బాధతో ఉంటే ఆ బాధలు కూడా తొలగిపోతాయి. గండగి అంత గొప్పది. అందుకే గండగితోటి ఆ ఒక్కరోజు సహజీవనం చేయడానికి, ఆమెతోటి సంభోగం చేయడానికి చాలామంది వచ్చేవాళ్ళు. అయితే గండగి ఏం చేసేదంటే ఆమె దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో తనకి నచ్చిన వాళ్ళని పిక్ చేసుకున్నది. అంటే వాళ్ళకి డబ్బులు ఉన్నాయా, వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది ఆలోచించేది కాదు. వాళ్ళు ఈమెకి ఒక రోజు నైట్కి ఎన్ని డబ్బులు ఇస్తారా ఇలాంటివి ఆలోచించకుండా తన మనసుకు నచ్చిన వాడిని మాత్రమే ఆ రోజు తీసుకొని అతనితోటి ఆ రోజు వన్ డే వైఫ్గా ఉండేది. ఒక రోజు మొత్తం అతను ఏం చెప్తే అదే చేసేది. మనస్ఫూర్తిగా అతన్ని భర్తగా స్వీకరించేది. తాను చేస్తుంది వేశ్య వృత్తి అయినా సరే ఆ వృత్తిని కూడా ప్రాణంగా భావించింది. ఆ వృత్తిలో కూడా తను 100% ఇవ్వడానికే ఇష్టపడింది. ఒక్కరోజు ఎవరితో అయినా కలవడానికి ఆమె ఇష్టపడితే ఆ రోజు అతను ఏది చెప్తే అదే చేసేది. ఇక ఆ మరుసటి రోజు అతనికి ఎటువంటి కష్టాలున్నా సరే, ఎటువంటి బాధలున్నా సరే తొలగిపోయేవి. అలా గండగి యొక్క కీర్తి అనేది ముల్లోకాలు వ్యాపించింది. గండగి తాను చేస్తున్నది తప్పైనా సరే ఆ తప్పులో కూడా ఇంత నిజాయితీగా ఉంటుందనే విషయం విష్ణుమూర్తికి కూడా తెలుస్తుంది. గండగిని ఈమె నిజంగానే ఇలా చేస్తుందా, లేకుంటే లోకులు ఇలా అనుకుంటున్నారా, డబ్బు కోసం చేస్తుందా తెలుసుకుందామని చెప్పి విష్ణుమూర్తి పరీక్ష పెట్టదలుచుకున్నాడు. మరుసటి రోజు కూడా ఎప్పట్లాగే సాయంకాలం అయింది. ఆ సమయంలో విటులందరూ గండగి దగ్గరికి వచ్చారు. అందులో ఎవరినో ఒకరిని పిక్ చేసుకుంటుంది. అలా పిక్ చేసుకుంటే వాళ్ళ అదృష్టం కలిసి వస్తుందని పెద్ద పెద్ద జమీందారులు, రాజులు, బాధల్లో ఉన్న వాళ్ళు ఇలా చాలామంది వచ్చారు. అయితే ఆ సమయంలో భిక్షగాడి వేషంలో ఒంటి నుంచి రక్తం కారుతున్న విష్ణుమూర్తి కూడా అక్కడికి వచ్చిండు. విష్ణుమూర్తిని చూడగానే గండగికి అర్థమైపోయింది, తేను దైవాంశ సంబుధుడని అర్థమైపోయింది. ఒంటి నుంచి రక్తం కారుతూ చీము నెత్తురుతోటి కుష్టి వ్యాధితో ఉన్న ఒక భిక్షగాడిని చూస్తుంది. ఆ రోజు గండగికి ఆ భిక్షగాడే నచ్చుతాడు. ఆ భిక్షగాడు ఎవరో కాదు, విష్ణుమూర్తి. ఇక గండగి ఆ రోజు విష్ణుమూర్తిని, అంటే భిక్షగాడి రూపంలో ఉన్న విష్ణుమూర్తిని గండగి ఆ రోజు ఆ భిక్షగాడితో ఉండడానికి ఇష్టపడుతుంది. అయితే ఫస్ట్ ఆ భిక్షగాడు గండగి కుటీరంలోకి వచ్చిన తర్వాత నాకు అన్నం వండిపెట్టు, భోజనం వండిపెట్టు, పంచభక్ష పరమాన్నాలు వండిపెట్టు అని చెప్తాడు. వెంటనే ఒకరోజు ఎవరితో గండగి ఉన్నా సరే వాళ్ళని భర్తగా భావిస్తుంది కాబట్టి భర్త చెప్పింది భార్య వినాలి కాబట్టి వెంటనే మీ ఇష్టం అండి, మీకేం కావాలో అవన్నీ వండిపెడతా అని వండిపెడుతుంది. తర్వాత నీ చేత్తోడే తినిపించు అని అడుగుతాడు. అయితే ఆ భిక్షగాడు చాలా అసహ్యంగా ఉంటాడు. ఒంటిలోంచి చీము నెత్తురు కారుతూ ఉంటుంది. బట్టలు కూడా సరిగా ఉండవు. ఆయన ఒంట్లోంచి చీము నెత్తురు కారి గండగి చేసిన ఆ పంచభక్ష పరమాన్నాల్లో పడుతుంది. అయినా సరే గండగి ఓపిగ్గా అతనికి తినిపించి మిగిలిపోయిన ఆహారాన్ని ఈమె తింటుంది. ఎందుకంటే మన ధర్మం గురించి తెలుసు, భర్త మిగిలిచిన ఆహారాన్ని భార్య తినడం అనేది వెనకటి నుంచి వస్తున్న ఆచారం. అప్పట్లో అలానే తినేవాళ్ళు. అందుకే గండగి కూడా ఆ రోజుకి భర్తగా భావిస్తుంది కాబట్టి అతన్ని ఆహారం తినేస్తుంది. తర్వాత అతడు ఏం చెప్తాడంటే నాకు స్నానం పోయి అని అడుగుతాడు. స్నానం పోయి అని అడగగానే ఆమె తీసుకెళ్ళి అతని వస్త్రాలు తొలగించి స్నానం పోస్తుంటుంది. ఆ పుండ్లల్లోంచి చీము నెత్తురు కారుతుంటుంది. ముట్టుకోవడానికి కూడా అసహించుకునేలా ఉంటాడు. కానీ భర్తగా భావించింది కాబట్టి మన పురాణాలు మనకు తెలిసిందే. సతీ సుమతి కుష్టివ్యాధితో ఉన్న భర్తను వేశ్య దగ్గర తీసుకెళ్ళింది. అలాంటి గొప్ప తల్లి గండగి కాబట్టి ఈమె కూడా తన భర్తకి, అంటే ఆ రోజుకి ఆ విటుని భర్తగా భావించింది కాబట్టి తన ఒంట్లోంచి చీము నెత్తురు వస్తున్నా సరే ఓపిగ్గా నా భర్త అనుకొని స్నానం పోసింది. తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. కలిసిన కొంచెం సేపటికి అదే రోజు నైటు అతను మరణిస్తాడు. ఆ భిక్షగాడు మరణిస్తాడు. అంటే భిక్షగారి రూపంలో ఉన్న విష్ణుమూర్తి. వెంటనే ఏమైంది, అతనికి దహన సంస్కారాలన్నీ చేపిస్తుంది ఈమె దహన సంస్కారాలు చేపించి, ఎందుకంటే ఆ రోజుకి భార్యగా ఉంది కదా గండగి విష్ణుమూర్తికి, అంటే ఆ భిక్షగాడికి.
అందుకని వెంటనే అతనికి దహన సంస్కారాలన్నీ చేపించి ఆ మంటల్లో దూకడానికి వెళ్తుంది. మనకు ఒక ఆచారం ఉంది కదా వెనకట, సతీ సహగమనం అని. భర్త చనిపోతే ఆ మంటల్లో భార్య కూడా దూకి ఆత్మార్పణ చేసుకునేది, అదే సతీ సహగమనం. ఆ విధంగా ఈమె కూడా ఆ మంటల్లో దూకడానికి వెళ్తుంది. వెంటనే ఆశ్చర్యపోయిన విష్ణుమూర్తి, అంటే ఆ మంటల్లో కాలుతున్న భిక్షగాడు తన నిజస్వరూపంలోకి వచ్చి బయటకు వచ్చి, అమ్మ గండగి, నువ్వు చేస్తున్న త్యాగాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. నువ్వు చేస్తుంది వేశ్యావృత్తి అయినా సరే ఆ వృత్తిలో కూడా నువ్వు ఇంత నిజాయితీగా ఉన్నావు. నిన్ను పరీక్షించదలచి ఇలా ఈ భిక్షగాడి రూపంలో ఇంత అసహ్యంగా కుష్ఠవ్యాధి వచ్చిన వాడిలా చీము నెత్తురు కారుతూ వచ్చాను నీ దగ్గరికి. ఈరోజు మరణించాను కూడా, చివరికి నీ భర్తగా భావించి నాతో పాటు సతీ సహగమనం చేయడానికి ఇష్టపడ్డావు. నీ ఖ్యాతిని ఏ విధంగా కొనియాడాలి తల్లి, నీకు ఏం వరం కావాలో కోరుకో అమ్మా అని విష్ణుమూర్తి గండగిని అడుగుతాడు. వెంటనే గండగి ఆ విష్ణుమూర్తిని చూసి, ఓ మహాప్రభు, నాకు ఎటువంటి వరం వద్దు, కానీ నా లాంటి వేషలను అందరూ చాలా తక్కువగా చూస్తారు, ఈ వృత్తిని చాలా తక్కువగా చూస్తారు, కాబట్టి మీరు నా గర్భంలో జన్మించాలి అని గండగి కోరుకుంటుంది. వెంటనే దానికి విష్ణుమూర్తి, నీవు ఇక్కడే గండగి అనే ఒక నదిగా ప్రవహిస్తావు, నీ గర్భాన నీరు రోజు ఒక పసివాడిలా ఒక సాలగ్రామంగా జన్మిస్తాను అని విష్ణుమూర్తి గండగి తల్లికి వరమిస్తాడు. ఆ వెంటనే గండగి నదిగా మారిపోతుంది. విష్ణుమూర్తి ప్రతిరోజు గండగి తల్లి గర్భాన సాలగ్రామంగా జన్మిస్తాడు. ఇక మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మన సాలగ్రామాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నామో, గండగి నదికి ఆ కథ ఎలా వచ్చింది అనేది. మనం వృత్తిని దైవంగా భావిస్తే సాక్షాత్తు ఆ దైవమే దిగి వచ్చి మనకి వరం ఇస్తాడు అని గండగి తల్లి కథ చెప్తుంది. నమస్తే.